Hello everyone, welcome back to the Simplifier YouTube channel. Our aim is to simplify the preparation and guiding you for the competitive exam preparation. Then మనకు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఒకసారి చూద్దాం. మనం జనరల్ సైన్స్ మామూలుగా ఏంటంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా జనరల్ సైన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ మనం ఏంటంటే జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఏంటంటే సిలబస్లో ఇప్పుడు టెక్నాలజీకి హెవీ వెయిట్ ఇచ్చారు, తర్వాత బయాలజీ, తర్వాత ఫిజిక్స్, నెక్స్ట్ ఫిజిక్స్ ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ అనేది లీస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, మనం ఫిజిక్స్ సిలబస్ చూద్దాం. ఫిజిక్స్ సిలబస్లో వచ్చేసరికి మోషన్ ఫోర్సెస్ ఈ టాపిక్లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఉంటుంది. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే మనం జనరల్గా ఫిజిక్స్లో ఏదైనా మెజర్మెంట్స్ చేయడానికి మనం పర్టికులర్ యూనిట్స్ వాడతాం కదా, ఆ యూనిట్స్ గురించి ఒకసారి చూద్దాం. మామూలుగా ఇక్కడ మీటర్స్ ఉంది. మీటర్స్ అంటే లెంత్ని మనం మీటర్స్లో మెజర్ చేస్తాం. అదే కేజీ అంటేనేమో మాస్, సెకండ్ అంటే టైంని, అదిలాగే కెల్విన్ కానీ నెక్స్ట్ డిగ్రీ సెంటిగ్రేడ్స్ అనేది టెంపరేచర్ని మెజర్ చేస్తాం. హెడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీ, అలాగే పాస్కల్ అంటే ప్రెషర్ని, వాట్, జౌలు, న్యూటన్, ఇట్స్ ఓమ్ అంటే రెసిస్టెన్స్ని మెజర్ చేస్తాం. నెక్స్ట్ యాంపియర్ అండ్ వోల్టేజ్ అంటే వోల్ట్స్లో చూస్తాం. వాట్స్ అంటే పవర్ను, జౌల్ అంటే ఏంటంటే ఎనర్జీని మనం జౌల్లో చూస్తాం. నెక్స్ట్ న్యూటన్ అంటే ఏంటంటే ఫోర్స్ని న్యూటన్స్లో చూస్తాం. కైనమెటిక్స్ అనే చాప్టర్కి వస్తే కైనమెటిక్స్ ఏంటంటే ఇక్కడ మనం మోషన్స్ మరియు డిస్టెన్స్, స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ ఇవి చూస్తాం. మామూలుగా ఏంటంటే మోషన్స్ మనం రెక్టిలీనియర్ మోషన్ అంటే నార్మల్ లీనియర్ ఉండే మోషన్ రెక్టిలీనియర్ అంటాము. అదే ఇందులో మనం రొటేషన్, రివల్యూషన్ అని కూడా చూస్తాం. రొటేషన్ ఏంటంటే మామూలుగా ఎర్త్ ఉంటుంది కదా, యాక్సిస్ అది ఏదైతే ఎర్త్ అనేది అంటే స్పిన్నింగ్, అది దాని యాక్సిస్ చుట్టే తిరిగితే దాన్ని రొటేషన్ అంటాం. అలా కాకుండా ఎర్త్ సన్ చుట్టూ ఒక ఆర్బిటల్ పాత్లో స్పిన్ అయిందనుకో దాన్ని రివల్యూషన్ అంటాం. అలాగే ప్రొజెక్టైల్ మోషన్ కూడా ఉంటుంది. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటంటే ఒక బాడీని మనం గ్రౌండ్లో నుంచి జనరల్గా ఏంటంటే ఒక బాల్ని అంటే ఒక 45 డిగ్రీస్లో మనం త్రో చేసామనుకో ఆ పాత్ అనేది ఎలా ఉంటుందంటే ఆ బాడీ యొక్క పాత్, దీన్ని మనం ప్రొజెక్టైల్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఒక ఏ పాయింట్ నుంచి ఒకతను ఇలా ట్రావెల్ చేశాడు అనుకో బి పాయింట్కి, ఈ మొత్తం ట్రావెల్ చేసిన ఈ మొత్తాన్ని డిస్టెన్స్ అంటాం, ఈ లెంత్ని. అలాగే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది ఉందో దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ, డిస్టెన్స్ అనేది స్కేలర్ క్వాంటిటీ. అలాగే స్పీడ్, వెలాసిటీ, యాక్సిలరేషన్ కూడా ఉంటాయి. స్పీడ్ అంటే ఏంటంటే స్పీడ్ స్కేలర్ క్వాంటిటీ, వెలాసిటీ అనేది మళ్ళీ వెక్టర్ క్వాంటిటీ. వెలాసిటీ అంటే ఏంటంటే మనం జనరల్గా డిస్టెన్స్ బై టైం, డిస్ప్లేస్మెంట్ బై టైంని మనం వెలాసిటీ అంటాం. యాక్సిలరేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ని యాక్సిలరేషన్ అంటాం. అలాగే జెర్క్ కూడా ఉంటుంది. జెర్క్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ని జెర్క్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, ఇది ఇంపార్టెంట్. అంటే మామూలుగా మనకు తెలుసు ఫస్ట్ లా అనేది ఏంటంటే ఇనర్షియా గురించి ఉంటుంది. ఇనర్షియా అంటే ఏంటంటే ఒక బాడీ పైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయినంత వరకు రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్న బాడీ మోషన్లో ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అంటిల్ అండ్ అన్లెస్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లైడ్ వరకు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లా ఏంటంటే F=ma, ఫోర్స్ అనేది మాస్ టైమ్స్ యాక్సిలరేషన్, మనం ఇది ఫేమస్ సెకండ్ లా అంటాం. నెక్స్ట్ అలాగే థర్డ్ లా ఏంటంటే టూ బాడీస్ ఎప్పుడైతే కాంటాక్ట్లో ఉన్నాయో అది ఒకదానిపైన ఇంకొకటి ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తాయి. ఫోర్స్ అనేది సేమ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. దీన్ని న్యూటన్స్ థర్డ్ లా అంటాం. అలాగే మనం ఫోర్స్లో వచ్చేసరికి మనం సెంట్రిపెటల్ ఫోర్స్ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంటంటే టువర్డ్స్ సెంటర్ యాక్ట్ చేస్తే దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాము. మామూలుగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అవే ఫ్రమ్ సెంటర్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఇప్పుడు సపోజ్ మనకు వాషింగ్ మిషన్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్లో మనకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాటర్లో ఉన్న డ్రాప్లెట్స్ అనేది అవే అంటే మనకు సెంటర్ నుంచి అవే వెళ్తుంటాయి వాటర్ డ్రాప్లెట్స్. సో బట్టలు అందులో వేసిన బట్టలు అనేది డ్రై అవుతాయి. నెక్స్ట్ గ్రావిటేషన్ అంటే ఏంటంటే గ్రావిటేషన్ మనం జనరల్గా ఈ ఫార్ములాతో చూస్తాం. F=G m1m2/r². ఇక్కడ G అంటే ఏంటంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్, m1 m2 అంటే మాస్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ అన్నట్టు, r అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉంటాం. మనం ఫేమస్ ఏంటంటే దీన్ని G వాల్యూ అంటాము. G వాల్యూ అనేది మన క్వశ్చన్స్ అడుగుతారు. G వాల్యూ పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఎలా ఉంటుంది అనేది మనం దీన్ని ఎలా చెప్తామంటే G వాల్యూ, G ఫార్మ్ ఏంటంటే Gm/r². ఇక్కడ r అంటే రేడియస్ అంటే ఇప్పుడు మనం ఈ అంటే G వాల్యూ పోల్స్ దగ్గర ఎక్కువ ఉంటుందా ఈక్వేటర్ దగ్గర ఎక్కువ ఉందని చెప్పడానికి ఏంటంటే G అనేది మనకి ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r² ఉంది దీంట్లో. సో
మనకేంటంటే రేడియస్ తక్కువ ఉన్న దగ్గర ఆ జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో పోల్స్ దగ్గర జీ వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తక్కువ ఉంటుంది కంపారేటివ్లీ. నెక్స్ట్ ఏంటంటే వర్క్ ఎనర్జీ పవర్. మామూలు వర్క్ అంటే ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ని మనం వర్క్ అంటాము. ఎనర్జీ అంటే ఏంటంటే ఎనర్జీలో మనకు పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అంటే ఫిజిక్స్తో కంపేర్ చేస్తే. కెమికల్ ఎనర్జీ, నెక్స్ట్ కెమికల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక బాడీ ఏదైనా ఇప్పుడు రిజర్వాయర్లో ఉన్న వాటర్ ఉందనుకో, అక్కడ ఉన్న దాని పొటెన్షియల్ వల్ల దానికి వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. మనం దీనికి ఎంజీఎస్తో డినోట్ చేస్తాము. అలా కైనెటిక్ ఎనర్జీ అనేది ఏంటంటే ఒక బాడీ మూవ్మెంట్లో ఉన్న బాడీకి ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటాం. దాన్ని హాఫ్ ఎంబీ స్క్వేర్ అంటాం. ఇక్కడ మాస్, వి అంటే వెలాసిటీ, ఇక్కడ మాస్, జీ అంటే గ్రావిటేషన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హెచ్ అంటే హైట్. నెక్స్ట్ అలాగే పవర్ ఏంటంటే పవర్ని మనం వాట్స్లలో చూపిస్తాం, ఎనర్జీని జౌల్స్లో చూపిస్తాం. పవర్ని వాట్స్లో చూపిస్తాం. పవర్ అంటే ఏంటంటే వర్క్ అప్ టైం అన్నట్టు. మనకు జనరల్గా ఒక మోటార్ కెపాసిటీ మనం ఏమంటున్నా 1 హార్స్ పవర్ ఉంది, 6 హార్స్ పవర్స్ ఉంది. అలా హార్స్ పవర్ అంటే ఏంటంటే 746 వాట్స్ని హార్స్ పవర్ అంటాం. మనకు మెట్రిక్ హార్స్ పవర్ కూడా ఉంటుంది. మెట్రిక్ హార్స్ పవర్ అంటే 735 వాట్స్ని మనం జనరల్గా మెట్రిక్ హార్స్ పవర్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి హీట్ అండ్ థర్మోడైనమిక్స్. టెంపరేచర్ మనం జనరల్గా మెజర్ చేసేది ఏంటంటే ఒక మామూలు సెల్సియస్, ఫారెన్హీట్, కెల్విన్లలో మెజర్ చేస్తాం. ఏంటంటే థర్మోమీటర్ అంటే బాడీ టెంపరేచర్ని మనం థర్మోమీటర్తో మెజర్ చేస్తాం. అదే పైరోమీటర్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ లెవెల్లో అంటే హై టెంపరేచర్స్ను మెజర్ చేస్తాం. ఆప్టికల్ పైరోమీటర్ వచ్చేసరికి సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్లో ఉన్న అంటే హై టెంపరేచర్స్ ఉంటాయి కదా, సపోజ్ ఎగ్జాంపుల్ సన్ టెంపరేచర్ అలాంటివి మనం ఆప్టికల్ పైరోమీటర్తో చూస్తాం, అంటే ఇది హైయెస్ట్ టెంపరేచర్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే అనామలస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అనామలస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే మన కోల్డ్ రీజియన్లో వాటర్ మామూలుగా ఏంటంటే ఐస్ సాలిడిఫై ఉంటాయి కదా, అక్కడ ఉన్న యానిమల్స్ ఎలా బతుకుతాయి అంటే ఇన్సైడ్ వాటర్. మనకేంటంటే జనరల్గా ఏంటంటే టెంపరేచర్ తగ్గిన కొద్దీ వాటర్ ఏంటంటే కంట్రాక్షన్ అవ్వాలి. కాకపోతే ఏంటంటే 4 degrees నుంచి 0 degrees వరకు మాత్రం వాటర్ అంటే రిమైనింగ్ ఇప్పుడు సపోజ్ 30 degrees నుంచి 4 వరకు వెళ్ళినప్పుడు కాంట్రాక్షన్ అవుతుంది. కానీ 4 నుంచి 0కి వెళ్ళేటప్పుడు మాత్రం కాంట్రాక్షన్ కాకుండా ఎక్స్పాన్షన్ అవుతుంది. అంటే అప్పుడు ఏంటంటే ఎక్స్పాన్షన్ అవ్వడం వల్ల ఏంటంటే అక్కడ అక్వాటిక్ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇది ఒక యూనిక్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ అన్నట్టు. ఎప్పుడైతే కాంట్రాక్షన్ అవుతుందో కోల్డ్ రీజియన్లలో ఇది లైఫ్ ఎగ్జిస్ట్ కావడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ మోడ్స్ ఉంటుంది. హీట్ ట్రాన్స్ఫర్ అంటే మనం జనరల్ ఏంటంటే కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఉంటాయి. 3 modes ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అన్నట్టు. కండక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ యాక్చువల్ పార్టికల్స్ మూవ్మెంట్ ఉండదు, కన్వెక్షన్లో ఉంటుంది. రేడియేషన్లో అయితే అసలు మీడియమే ఉండకపోతే రేడియేషన్ అంటాము. కండక్షన్ అంటే పార్టికల్ మూవ్మెంట్స్ ఉండకపోతే కండక్షన్ అంటాం. కన్వెక్షన్ అనేది పార్టికల్ మూవ్మెంట్స్ ఉంటాయి. కండక్షన్ అనేది జనరల్గా సాలిడ్స్లో ఉంటుంది. అలాగే హెచ్జీ అంటే ఇది లిక్విడ్ మెటల్, లిక్విడ్లలో హెచ్జీ అంటే మెర్క్యూరీలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పార్టికల్ మూవ్మెంట్స్ అంటే లిక్విడ్ గ్యాసెస్లలో కన్వెక్షన్ చూస్తుంటాం జనరల్గా మనం. థర్మోడైనమిక్స్ లాస్ ఉంటాయి. థర్మోడైనమిక్స్ లాస్ అంటే ఏంటంటే ఇప్పుడు 0th లా, 1st లా, 2nd లా, 3rd లా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 0th లా అంటే ఏంటంటే ఎప్పుడైతే 2 bodies అనేది ఉందనుకో, ఒకటి టెంపరేచర్ 1, టెంపరేచర్ 2, 2 bodies అంటే 1, 2 ఎప్పుడైతే 3తోని ఈక్విలిబ్రియంలో ఉంటాయో, అంటే 1 3తో ఉంది, నెక్స్ట్ ఏంటంటే 2 కూడా 3తో ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ 1, 2 కూడా ఆటోమేటిక్గా ఈక్విలిబ్రియంలో ఉంటాయి. దాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇది 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్ 1st లా, 2nd లా, 3rd లా ఉంటాయి. 1st లా ఏంటంటే ఎనర్జీ కన్జర్వేషన్. మనకు తెలిసినట్టు ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ చేంజెస్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్. అంటే ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం. జస్ట్ ఇది ఏంటంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మాత్రం వెళ్తుంది. అలాగే సెకండ్ లా, 3rd లా ఇది ఎంట్రోపీ గురించి చెప్తుంది. సెకండ్ లా అంటే ఏంటంటే ఇది కంప్లీట్ ఎంట్రోపీ గురించి చెప్తాయి. ఎంట్రోపీ అంటే ఏంటంటే డిసార్డర్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఎంట్రోపీ అంటాం. ఎంట్రోపీ అనేది ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు. దీనివల్ల ఏంటంటే ఎనర్జీ డిస్ట్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ లా అనేది అంటే అబ్సల్యూట్ జీరో. ఎప్పుడైతే ఎంట్రోపీ 0 అయినప్పుడు టెంపరేచర్ కూడా టెండ్స్ టు 0 అన్నట్టు. దీన్ని అబ్సల్యూట్ 0 అంటాం. ఇది ఐడియల్ కండిషన్, ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఆప్టిక్స్. ఇక్కడ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే మనం మిర్రర్ అప్లికేషన్స్లో మనం ఈ రిఫ్లెక్షన్ యూజ్ చేసి మిర్రర్ని డిజైన్ చేస్తాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది. అంటే మిరేజెస్ ఉంటాయి కదా, సమ్మర్లో మనం యాక్చువల్లీ ఏంటంటే సమ్మర్లో ఒక రోడ్ పైన వెళ్తున్నప్పుడు మనకు ఒక డిస్టెన్స్లో సర్టన్ డిస్టెన్స్లో ఒక వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ వాటర్ ఉండదు. ఇదేంటంటే మనకు ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల మిరేజెస్ కనిపిస్తాయి.
నెక్స్ట్ ఏంటంటే లైట్ స్పీడ్ ఉంటుంది, లైట్ ఇయర్ ఉంటుంది. లైట్ స్పీడ్ అంటే ఏంటంటే జనరల్గా ఈ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, దీన్ని లైట్ స్పీడ్ అంటాము. అంటే చాలా హై స్పీడ్ అన్నట్టు. చాలా మనం స్పీడ్ హై స్పీడ్ను కంపేర్ చేయడానికి లైట్ స్పీడ్తోని మనం కంపేర్ చేస్తాం అన్నట్టు. హై స్పీడ్స్ అంటే మనం డిస్టింగ్విష్ చేయడానికి. అదే లైట్ ఇయర్ అంటే ఏంటంటే డిస్టెన్స్, అంటే ఒక లైట్ ట్రావెల్ అని ఒక 1 ఇయర్లో లైట్ ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్ని లైట్ ఇయర్ అంటాం. అంటే ఇది డిస్టెన్స్ అన్నట్టు, డిస్టెన్స్ మెజర్ చేయడానికి ఒక యూనిట్ అన్నట్టు లైట్ ఇయర్. అదే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే మామూలుగా ఏంటంటే బెండింగ్ ఆఫ్ లైట్ ఎప్పుడైతే మీడియం చేంజ్ అవుతుందో, అంటే లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి చేంజ్ అయినప్పుడు అది బెండ్ అవుతుంది. అంటే ఈ బెండింగ్ వల్ల ఏంటంటే మనకు అపరెంట్ సైజ్ కనిపిస్తుంది. ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ కాకుండా అపరెంట్ షేప్ కనిపిస్తుంది. నెక్స్ట్ లెన్సెస్ ఉంటాయి, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్. కాన్వెక్స్ లెన్సెస్ అంటే ఏంటంటే ఇది ఒరిజినల్ సైజ్ కంటే మనకు డిమినిష్ చేసి, అంటే డిక్రీజ్ చేసి చూపెడితే దాన్ని కాన్వెక్స్ లెన్సెస్ అంటాం. మామూలుగా వెహికల్స్లో సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా, దాన్ని కాన్వెక్స్ లెన్స్తో డిజైన్ చేస్తారు అన్నట్టు. అదే కాన్కేవ్ లెన్స్ అనేది ఏంటంటే అంటే ఒరిజినల్ సైజ్ కంటే మనకు ఎన్లార్జ్ అంటే మ్యాగ్నిఫై చేసి చూపెడుతుందో దాన్ని కాన్కేవ్ లెన్స్ అంటాం. ఇప్పుడు టెలిస్కోప్స్ ఉంటాయి కదా మనకు, అంటే చిన్న ఇప్పుడు టెలిస్కోప్స్ కానీ నెక్స్ట్ మైక్రోస్కోప్స్ ఉంటాయి కదా, దీంట్లో ఏంటంటే ఉన్న ఆబ్జెక్ట్ని మనకు మ్యాగ్నిఫై చేసి చూపెడతాయి అన్నట్టు. ఇవి కాన్కేవ్ లెన్స్ అన్నట్టు. నెక్స్ట్ హ్యూమన్ ఐ డిఫెక్ట్స్. హ్యూమన్ ఐ డిఫెక్ట్స్ అంటే ఇందులో మయోపియా అని ఉంటుంది. మయోపియా అంటే షార్ట్ సైట్ అంటాం. మీకు ఏంటంటే వీళ్ళు జస్ట్ అంటే నియర్ ఉన్న ఆబ్జెక్ట్స్ మాత్రమే చూస్తారు. దీన్ని ఏంటంటే మనం కాన్కేవ్ లెన్స్ ఇచ్చి కరెక్ట్ చేస్తాము. అలాగే కాన్వెక్స్ లెన్స్ నెక్స్ట్ హైపర్మెట్రోపియా అంటే ఏంటంటే హైపర్మెట్రోపియా అంటే దీన్ని లాంగ్ సైట్ అంటాం. లాంగ్ సైట్ ఏంటంటే వాళ్ళు నియర్ ఆబ్జెక్ట్స్ని చూడలేరు అన్నట్టు. వీళ్ళకి ఏంటంటే మనం కాన్వెక్స్ లెన్స్ ఇచ్చి కరెక్షన్ చేస్తాము. నెక్స్ట్ అలాగే ప్రెస్బయోపియా ఉంటుంది, ఏజ్డ్ పర్సన్. వీళ్ళు ఏంటంటే దగ్గరికి చూడలేరు, దూరం చూడలేరు అన్నట్టు. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్ అని ఉంటుంది. ఇది ఏంటంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చేదని నైట్ బ్లైండ్నెస్ అంటారు. అదే కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. మనకు ఐలో సెల్స్ ఉంటాయి కదా, రాడ్స్ ఉంటాయి, కోన్స్ ఉంటాయి. ఈ కోన్స్ ఎప్పుడైతే కోన్స్ ఫంక్షనింగ్ ఉండదో దానివల్ల ఏంటంటే వీళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ రెడ్, గ్రీన్ వీటిని డిఫరెన్షియేట్ చేయలేరు అన్నట్టు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిక్ కరెంట్ అంటే మనకి ఏంటంటే క్యూ అంటే ఛార్జ్ని ఎలా అంటే మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఎలా అంటే I/T డినోట్ చేస్తాము. ఇక్కడ I అంటే కరెంట్, T అంటే టైం అన్నట్టు. మామూలుగా కరెంట్ మనకి ఏసీ కరెంట్ ఉంటే, డీసీ కరెంట్ ఉంటే. ఏసీ కరెంట్లో ఏంటంటే టైంతో అది యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది అని ఏసీ కరెంట్. డీసీ కరెంట్ అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. మామూలుగా ఏంటంటే ఏసీ నుంచి డీసీ కరెంట్గా కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే డివైస్ ఏంటంటే రెక్టిఫైర్. నెక్స్ట్ ఓమ్స్లో అంటే V = IR ఓమ్స్లో అంటే ఇక్కడ V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. నెక్స్ట్ కండక్టివిటీ వర్సెస్ రెసిస్టెన్స్ ఉంటుంది. కండక్టివిటీ అంటే మనకి ఏదైనా కండక్టివ్ చేయడానికి మళ్ళీ కానీ ఎలక్ట్రికల్లీ కానీ కండక్ట్ చేయడానికి కండక్టర్స్ అంటారు. కండక్టర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్లీ సిల్వర్ హైయెస్ట్ కండక్టివిటీ ఉంటుందండి ఎలక్ట్రిసిటీ, తర్వాత కాపర్ ఉంటుంది. సో ఇన్సులేటర్స్ అంటే ఏంటంటే డైమండ్, ప్లాస్టిక్, ప్యూర్ వాటర్ కూడా ఇన్సులేటర్ అంట. మనం ఇక్కడ నోట్ ఏంటంటే ప్యూర్ వాటర్ ఇన్సులేటర్గా వర్క్ చేస్తుంది. అదే మనం ఎప్పుడైతే దీంట్లో సాల్ట్ని యాడ్ చేస్తామో అది కండక్టర్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్ అంటే జెర్మేనియం అండ్ సెలేనియం ఉన్నాయి. వీటికి ఏంటంటే ఇన్సులేటర్ కంటే బెటర్గా కండక్ట్ చేస్తాయి, అలాగే కండక్టర్ కంటే కంపారేటివ్లీ లెస్ కండక్ట్ చేస్తాయి అన్నట్టు. అంటే సర్టెన్ హీట్ అమౌంట్ అంటే సర్టెన్ హీట్ని మనం దీనికి అంటే సప్లై చేసినప్పుడు సర్టెన్ హీట్ తర్వాత ఇవి కండక్టివిటీ అంటే కండక్ట్ చేస్తాయి అన్నట్టు. కండక్టివిటీ అనేది మామూలుగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్ ఉంటుంది. మామూలుగా రెసిస్టెన్స్ మనం ఓం అంటాం కదా, అదే కండక్టివిటీ యూనిట్స్ ఏంటంటే మో. అంటే ఇక్కడ చూడండి ఓంకి ఆపోజిట్ ఏంటంటే ఇది ఓం అనేది రెసిస్టెన్స్ కదా, MHO ఇది కండక్టివిటీ. నెక్స్ట్ సూపర్ కండక్టివిటీ ఉంటుంది. సూపర్ కండక్టివిటీ అంటే మనం -269 డిగ్రీస్ కెల్విన్ దగ్గర మనం సూపర్ కండక్టివిటీ అంటాం. 0 కెల్విన్ను మనం -273 డిగ్రీస్ అంటాం, డిగ్రీ సెంటిగ్రేడ్ అంటాం. ఇది ఏంటంటే ప్రాక్టికల్ ఇంపాసిబుల్. కాకపోతే మనం ఐడియల్ కండిషన్ గురించి ఈ సూపర్ కండక్టివిటీ ఆఫ్ మెటీరియల్స్ చూస్తాం మనం. ఈ సూపర్ కండక్టివిటీ ఇక్కడ ఏంటంటే రెసిస్టెన్స్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటే ట్రాన్స్ఫార్మర్లో చూస్తాం కదా మనం స్టెప్ అప్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. అలాగే అమ్మీటర్, వోల్ట్ మీటర్, కెపాసిటర్, కండెన్సర్ ఉన్నాయి. అమ్మీటర్ అంటే కరెంట్ని మనం మెజర్ చేయడానికి, వోల్ట్ మీటర్ అంటే వోల్టేజ్ మెజర్ చేయడానికి, అదే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ కెపాసిటర్, కండెన్సర్ అనేది ఒక సర్టెన్ ఛార్జ్ని అంటే మనం ఇప్పుడు ఫ్యాన్ లాంటి అంటే ఎలక్ట్రిక్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ డివైస్ ఏంటంటే ఇనిషియేట్ అవ్వడానికి మనం ఒకేసారి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఇక్కడ ఛార్జ్ని మనం ఒకేసారి డిసిపేట్ చేయడానికి కెపాసిటర్, కండెన్సర్ యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వేవ్ ప్రాపర్టీస్. లాంగిట్యూడినల్ వేవ్స్ అని, ట్రాన్స్వర్స్ వేవ్స్ అని ఉంటాయి. మామూలు లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే సౌండ్ వేవ్ ఎయిర్లో అంటే గాల్లో ఉన్నప్పుడు సౌండ్ వేవ్ని మనం ఏంటంటే లాంగిట్యూడినల్ వేవ్లలో ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ వేవ్ అంటే ఇప్పుడు ఏదైతే
సౌండ్ వేవ్స్ లిక్విడ్ గ్యాసెస్లో ఉండే సౌండ్ వేవ్స్ ట్రాన్స్ఫర్ వేవ్స్లో ఉంటాయి అన్నట్టు. అదే లైట్ వేవ్స్ కూడా ట్రాన్స్ఫర్స్ వేవ్సే. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ నాయిస్ అంటే ఏంటంటే మనకంటే అన్కంఫర్టబుల్ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని నాయిస్ అంటాం. జనరల్ ఏంటంటే 65 డెసిబుల్స్ ఒక కంటిన్యూస్ పీరియడ్ అంటే సర్టెన్ ఇప్పుడు సపోజ్ 6 to 8 hours పర్ డే అలా కంటిన్యూస్గా ఇంత డెసిబుల్స్కి మన ఇయర్ ఎక్స్పోజ్ అవుతుంది అనుకో, దాన్ని మనం నాయిస్ అంటాము. నెక్స్ట్ ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ అనేది జనరల్ ఎలా ట్రావెల్ అవుతుందంటే అందులో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక పార్టికల్లో మనకి ఏంటంటే క్లోజ్నెస్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో అప్పుడు సౌండ్ అనేది ఎక్కువ ట్రావెల్ అవుతుంది, అంటే ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. సాలిడ్స్లో మామూలుగా ఏంటంటే పార్టికల్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేది క్లోజ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫాస్ట్గా వెళ్తాయి. తర్వాత లిక్విడ్స్, తర్వాత గ్యాసెస్ స్టేట్లో ఏంటంటే నెక్స్ట్ మాలిక్యూల్స్ ఇలా డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే సౌండ్ అనేది కొంచెం స్లోగా ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్ నెంబర్ అని ఉంటుంది. మ్యాక్ నెంబర్ అంటే సౌండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై సౌండ్ ఆఫ్ సరౌండింగ్ మీడియం. ఇదేంటంటే మనం సోనిక్, సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ ఉంటాయి కదా. ఈ సోనిక్ అంటే ఏంటంటే మ్యాక్ నెంబర్ = 1 ఉంటుంది, దాన్ని సోనిక్ అంటాం. <1 ఉంటే సబ్ సోనిక్ అంటాం. సూపర్ సోనిక్ ఇది మామూలుగా జనరల్ ఈ మిసైల్స్ ఉంటాయి కదా వాటి స్పీడ్ని మెజర్ చేయడానికి మనం ఈ నెంబర్ని యూజ్ చేస్తాం, మ్యాక్ నెంబర్. కెమిస్ట్రీ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కెమిస్ట్రీలో అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఒక ఫ్రీ న్యూట్రాన్ ఎప్పుడైతే మనం డిస్ఇంటిగ్రేషన్ చేస్తామో అది ఏంటంటే ఒక ప్రోటాన్ అండ్ ఒక ఎలక్ట్రాన్ కూడా రిలీజ్ చేస్తుంది. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఆటంలో వచ్చేసరికి ప్రోటాన్, న్యూట్రాన్ మరి ఎలక్ట్రాన్ ఈ 3 ఉంటాయి. మామూలుగా ఐసోటోప్స్ అంటాం. ఐసోటోప్స్ అంటే ఏంటంటే సేమ్ అటామిక్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఏంటంటే సేమ్ అటామిక్ నెంబర్ 3, ఇక్కడ 3 కూడా 1 ఉంది, ఇది ఏముంటాయి కానీ ఐసోటోప్స్ అంటాం. మనం ఐసోబార్స్ అంటే ఏంటంటే సేమ్ మాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 40 ఇక్కడ సేమ్ మాస్ ఉంటే దీన్ని మనం ఐసోబార్స్ అంటాం. ఐసోటోన్స్ అంటే ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే ఐసోటోన్స్ అంటాం. ఇక్కడ చూడండి ఇక్కడ 7 న్యూట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 7 న్యూట్రాన్స్ ఉన్నాయి, వీటిని ఐసోటోన్స్ అంటాం. రేడియో యాక్టివిటీ అంటే ఏంటంటే న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. మామూలుగా న్యూక్లియర్ ఫోర్స్లో ఏంటంటే మనకు ఆల్ఫా పార్టికల్, బీటా పార్టికల్ అండ్ గామా పార్టికల్స్ ఉంటాయి. ఈ ఆల్ఫా, బీటా, గామాలు ఎక్కడ అంటే మనకి స్పీడ్, పెనట్రేషన్ వీటి ఎలా ఉంటాయి అనేది అంటే మామూలుగా గామా పార్టికల్ది ఎక్కువ స్పీడ్ కానీ పెనట్రేషన్ ఉంటుంది, కాకపోతే గామాది మాస్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఇది వీటి స్పీడ్ కానీ పెనట్రేషన్ కానీ ఈక్వేషన్. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. జనరల్గా ఈ 3 స్టేట్స్లో ఉంటుంది మ్యాటర్, ఎనీ మ్యాటర్. మనం పార్టికల్స్ ఏదైనా వాటి ఉన్న అంటే అవి అరేంజ్ అయిన క్లోజ్నెస్ను బట్టి అంటే పార్టికల్స్ దగ్గర అంటే సాలిడ్లో ఏంటంటే పార్టికల్స్ క్లోజ్లీ స్పేస్డ్ ఉంటాయి, అదే లిక్విడ్స్లో కొంచెం డిస్టెన్స్ ఉంటాయి, అదే గ్యాస్లో అయితే ఒకదాని నుంచి ఒక పార్టికల్కి డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే లిక్విడ్స్లో ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్లీ ఫిజిక్స్ సిలబస్ అండి. ఇక్కడ లిక్విడ్స్లో కాకపోతే ఏంటంటే ఇంకా సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ, విస్కాసిటీ అనేది చూస్తాం. మనం సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ పర్ యూనిట్ లెంగ్త్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఈ సర్ఫేస్ టెన్షన్ వల్ల ఏంటంటే మనకు జనరల్గా మస్కిటోస్ ఉంటాయి కదా స్టాగ్నెంట్ వాటర్ పైన, అక్కడ అంటే అది అక్కడ స్టే చేయడానికి ఏంటంటే ఈ సర్ఫేస్ టెన్షన్ అనే ఫినామినల్ వల్లనే అది వాటర్ పైన స్టే చేస్తాయి, సో ఎగ్స్ లే చేస్తాయి. సో ఇది ఏంటంటే మనకి హెల్త్కి కొంచెం డిసడ్వాంటేజ్. సో ఏంటంటే మనం ఈ సర్ఫేస్ టెన్షన్ తగ్గించడానికి ఏం చేస్తామంటే మనం ఇంప్యూరిటీస్ కానీ యాడ్ చేస్తాము, లేదా టెంపరేచర్ను పెంచుతాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ సర్ఫేస్ టెన్షన్ తగ్గి ఏంటంటే అక్కడ ఏంటంటే ఇవి స్టే చేయడానికి వీలు ఉండకుండా అవుతుంది. మామూలు ఇంప్యూరిటీస్ ఏంటంటే మనం కిరోసిన్ కలుపుతాము. నెక్స్ట్ ఏంటంటే టెంపరేచర్ రైజ్ చేసినా కూడా సర్ఫేస్ టెన్షన్ తగ్గి అక్కడ ఏంటంటే మస్కిటోస్ కానీ ఉండకుండా అవుతుంది. నెక్స్ట్ క్యాపిలెట్ ఉంటుంది. క్యాపిలెట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ స్మాల్ సైజ్డ్ ఈ పైప్స్ ఉంటాయి కదా, దేనికంటే ఇక్కడ ఏంటంటే ఈ వాటర్ అనేది రైజ్ అవుతుంది అంటే స్మాల్ ట్యూబ్స్లో, దీన్ని క్యాపిలెట్ అంటాం. మామూలు ఏంటంటే రూట్స్ ఉంటాయి కదా, రూట్స్లో మన వాటర్ ఇంటెక్ ఉంటుంది కదా, రూట్స్లో ఈ గ్రౌండ్ వాటర్ నుంచి ఇంటెక్ తీసుకోవడానికి మనకి క్యాపిలెట్ అనే ఫినామినా యూజ్ అవుతుంది. మనం ప్లఫింగ్ చేస్తాం కదా, ప్లఫింగ్ ఎందుకు చేస్తామంటే సాయిల్లో సీడ్స్ ఉంటాయి కదా, ఈ కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటికి మన గ్రౌండ్ నుంచి వాటర్ అంటే ఈ క్యాపిలరీ వల్ల వాటర్ అనేది ఈ ట్రీకి అందకుండా మనం ఏం చేస్తామంటే ప్లఫింగ్ చేస్తాం. సో ఇక్కడ ప్లఫింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ క్యాపిలరీ అనేది బ్రేక్ అవుతుంది, బ్రేక్ అవడం వల్ల ఈ వాటర్ అనేది పైకి వెళ్ళదు. సో ఇక్కడ ఉన్న ట్రీస్ అనేది అంటే లైఫ్ లేకుండా అయిపోతుంది. నెక్స్ట్ విస్కాసిటీ ఉంటుంది. విస్కాసిటీ అంటే ఏంటంటే ఫ్రిక్షన్, అంటే మన సాలిడ్లో ఎలా అయితే ఫ్రిక్షన్ ఉంటుందో లిక్విడ్స్కి విస్కాసిటీ ఉంటుంది. నెక్స్ట్ గ్యాసెస్ అంటే మనకి ఇనర్ట్ గ్యాసెస్ ఉంటుంది. నియాన్, ఆర్గాన్, జీనాన్, రెడాన్ అని కూడా ఉంటాయి.
నెక్స్ట్ ఏంటంటే ఇవి ఏంటంటే ఐడియల్లీ ఇన్యాక్టివ్ అన్నట్టు. ఇన్యాక్టివ్ అంటే ఏంటంటే రియాక్టివ్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకు పీవీ ఈక్వల్ టు ఎన్ఆర్టీని ఐడియల్ గ్యాస్ అంటాం. మనకు ఫర్ ఎ సర్టన్ కండిషన్కి ఇప్పుడు ఎన్ఆర్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు మనకు పీవీ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు టీ ఉంటుంది. నెక్స్ట్ గ్యాస్ లాస్ ఉంటాయి కదా, మనకు బాయిల్స్ లా అంటాం. బాయిల్స్ లా అంటే ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు పీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వి, దీన్ని బాయిల్స్ లా అంటాం. అదే చార్లెస్ లా అంటే ఏంటంటే ప్రెషర్ కాన్స్టెంట్ ఉంటుంది, అప్పుడు ఏంటంటే వాల్యూమ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే మామూలుగా మిక్చర్స్ ఉంటాయి కదా, ఏదైనా మిక్చర్ అంటే 2 or more కాంపనెంట్స్ అనేది యాడ్ అయినప్పుడు దాన్ని మిక్చర్ అంటాం కదా, లిక్విడ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిక్చర్లో మైనర్ కాంపనెంట్ ఉంటుంది, మేజర్ కాంపనెంట్ ఉంటుంది. మైనర్ కాంపనెంట్ మనం సొల్యూట్ అంటాం, మేజర్ కాంపనెంట్ని సాల్వెంట్ అంటాం. ఈ సొల్యూషన్స్ కానీ మిక్చర్స్ కానీ మనం ఎక్కడ అంటే జనరల్గా మనం ఏరోజోల్స్ అంటాం కదా, ఏరోజోల్స్ అంటే సాలిడ్ అనేది ఇక్కడ సొల్యూట్ అండి, సాల్వెంట్ అనేది గ్యాస్ అన్నట్టు. అంటే సాలినైడ్ పార్టికల్స్ ఇన్ గ్యాస్ స్టేట్లో ఏరోజోల్ అంటాం. అదే ఎమల్షన్ అంటే లిక్విడ్ ఇన్ లిక్విడ్ స్టేట్లో ఉంటే దాన్ని ఎమల్షన్ అంటాం. అదే జెల్స్ అంటే ఏంటంటే లిక్విడ్, ఇది ఫస్ట్ సొల్యూట్, ఇది సాల్వెంట్. లిక్విడ్ అనేది సాలిడ్లో ఉంటే దాన్ని జెల్ అంటాం. వీటికి అన్నిటికీ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి జనరల్గా. నెక్స్ట్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. మనం యాసిడ్స్, బేసెస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే పిహెచ్ స్కేల్లో ఎప్పుడైతే 0 నుంచి 7 మధ్యలో నంబర్ ఉంటే దాన్ని యాసిడ్ అంటాము. అది 7 to 14 ఉంటే దాన్ని బేస్ అంటాం. మనకు ఫేమస్ ఏంటంటే యాసిడ్ బేసిస్కి ఎగ్జాంపుల్ అంటే యాసిడిక్. ఇప్పుడు సపోజ్ యాసిడ్స్ ఉన్నాయనుకో, ఇవి ఫేమస్ అంటే ఎగ్జామ్లలో మనకు ప్రీవియస్ ఎగ్జామ్లలో క్వశ్చన్స్ అడిగినాయి, డైరెక్ట్ అడిగినాయి. మిల్క్లో ఉండే యాసిడ్ ఏంటంటే అది లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఏంటంటే యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, కాటన్లో లినోలిక్ యాసిడ్ ఉంటుంది, టామరిండ్ వచ్చేసరికి టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, గ్రేప్స్లో వచ్చేసరికి ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది, టొమాటోలో ఆక్జలిక్ యాసిడ్ ఉంటుంది. మనకు ఇవి కాల్షియం ఆక్జలేట్స్ ఉంటాయి కదా, కాల్షియం ఆక్జలేట్స్ అని. వీటిని ఆక్జలేట్స్ అంటే ఏంటంటే ఇవి ఇప్పుడు వీటి వల్ల మనకి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, దీన్ని ఆక్జలేట్స్ అంటాము. ఈ టమాటో వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ మనకు సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి రెండు ఏంటంటే మనకు సిట్రిక్ యాసిడ్ ఏంటంటే నాన్ ఎసెన్షియల్ అన్నట్టు, ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఫ్లేవర్ గురించి వాడితే మనం సిట్రిక్ యాసిడ్ అంటాము. అస్కార్బిక్ యాసిడ్ అంటే దీన్ని మనం విటమిన్ సి అంటాము. ఇది ఏంటంటే ఎసెన్షియల్ అన్నట్టు, బాడీకి ఎసెన్షియల్. ఏదంటే గూస్బెర్రీలో మనకు ఈ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే నెక్స్ట్ అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ అనేది అన్ని సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ మెటలర్జీ అంటే స్టడీ ఆఫ్ మెటల్స్ అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనకు సిల్వర్, ప్లాటినం, ఆరామ్ ఉంటుంది. ఆరామ్ అంటే నథింగ్ బట్ గోల్డ్ అండి, ఇది ప్లాటినం. ఏజీ అంటే సిల్వర్. ఇక్కడ ఏంటంటే ఇవి కొంచెం ఏంటంటే వీటికి డక్టిలిటీ, వీటికి ఉండే ప్రాపర్టీ డక్టిలిటీ. ఏజీకి అయితే కండక్టివిటీ, నెక్స్ట్ డక్టిలిటీ అండ్ మ్యాలియబిలిటీ అని ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే కరోజివ్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ ప్రాపర్టీస్ వల్ల వీటికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ లెడ్ ఉంటుంది, హెచ్జీ లెడ్. నెక్స్ట్ హెచ్జీ అంటే ఏంటంటే మనకు మెర్క్యూరీ అన్నట్టు. నెక్స్ట్ మెటలర్జీలో ఏంటంటే ఐరన్ కంటెంట్లో ఐరన్స్ ఉంటాయి కదా, ఐరన్లో మనకి ఏంటంటే కార్బన్ పర్సంటేజ్ని బట్టి మనం రాట్ ఐరన్ అంటాం. దీంట్లో లీస్ట్ కార్బన్ ఉంటుంది, అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే స్టీల్లో కొంచెం కార్బన్ పర్సంటేజ్ పెరిగిన కొద్ది స్టీల్, నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్, పిగ్ ఐరన్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ కార్బన్ పర్సంటేజ్ మనం వీటిని క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఐరన్ ఓర్స్ ఉంటాయి కదా, ఐరన్ ఓర్స్ ఏంటంటే మనకు మ్యాగ్నటైట్, హెమటైట్, లిగ్నైట్, సిడరైట్ అని ఉంటుంది. మ్యాగ్నటైట్ అంటే ఏంటంటే మనకు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఓర్ని మ్యాగ్నటైట్ అంటాం. హెమటైట్ అంటే ఇండియాలో ఎక్కువ అంటే మనకు ప్రొడ్యూస్ అయ్యేది, మనకు ఇండియాలో ఎక్కువ ఉన్న ఓర్స్ హెమటైట్ అన్నట్టు. దీంట్లో ఏంటంటే ఇక్కడ కింది అంటే పర్సంటేజ్ ఆఫ్ ఐరన్ అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ని ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాం మనం. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఏంటంటే ఇక్కడ మనకు న్యాచురల్ గ్యాస్ ఉంటుంది కదా, దీన్ని మనం CH4తో డినోట్ చేస్తాం. అలాగే వెల్డింగ్ గ్యాస్ ఉంటుంది కదా, C2H2 అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ని ఏంటంటే మనం దీంట్లో ప్రోపెన్ ప్లస్ బ్యూటెన్ ఉంటుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్లో ప్రోపెన్ అంటే ఇక్కడ 3 కార్బన్స్ ఉంటాయి, ఇది బ్యూటెన్లో అయితే 4 కార్బన్స్ ఉంటాయి. మనకేంటంటే ఇప్పుడు ఆల్కేన్ అంటాం కదా, ఆల్కేన్ అంటే ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఈ ఫార్మాట్లో ఉంటే దాన్ని ఆల్కేన్స్ అంటాము. CnH2n+2. ఆల్కిన్ అంటే CnH2n ఉంటే ఆల్కిన్ అంటాం. ఆల్కైన్ అంటే ఏంటంటే CnH2n-2 ఉంటే దాన్ని ఆల్కైన్ అంటాం.
నెక్స్ట్ హైడ్రోకార్బన్స్లో ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి, అన్సాచురేటెడ్ ఉంటాయి. జనరల్గా సాచురేటెడ్ అంటే ఏంటంటే సింగిల్ బాండ్ ఉంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. మామూలుగా ఎనిమల్ ఫ్యాట్లో ఉండేది సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఇది జనరల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అన్సాచురేటెడ్ అంటే బెటర్ దెన్. ఇది ఏంటంటే ప్లాంట్ సీడ్స్లో ఉండే ఫ్యాట్స్ ఉంటాయి కదా, దాన్ని మనం అంటే హైడ్రోకార్బన్స్, వాటిని అన్సాచురేటెడ్ అంటాం. ఈ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టు. నెక్స్ట్ పాలిమర్స్ అంటే ఏంటంటే ఇక్కడ మోనోమర్స్ ఉంటాయి. నెక్స్ట్ మోనోమర్స్ అంటే సింగిల్ యూనిట్ మోనోమర్ అంటాం. అంటే ఇది చైన్లో ఉంటుంది. పాలిమర్ అంటే కంప్లీట్గా ఇప్పుడు చైన్ ఇలా చైన్ ఉంటుంది. ఒక సింగిల్గా అయితే మనం మోనోమర్ అంటాం. ఇది ఒక చైన్లో కంటిన్యూగా అవుతుంది, దాన్ని పాలిమర్ అంటాం. జనరల్గా ప్లాస్టిక్స్ అంటే పాలిమర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్లాస్టిక్స్ అన్నట్టు. ప్లాస్టిక్స్ ఏంటంటే ఎలాస్టిక్ ప్లాస్టిక్స్ ఉంటాయి, సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఎలాస్టిక్ అంటే ఏంటంటే మనం టెంపరేచర్ అంటే హీట్ చేసిన కొద్దీ ఎప్పుడైతే సాఫ్ట్గా అవుతాయో వాటిని ఎలాస్టిక్ ప్లాస్టిక్స్ అంటాం. అపాన్ హీటింగ్ హార్డ్ అయిందనుకో దాన్ని మనం థర్మోసెట్స్ అంటాం. థర్మోసెట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బెకలైట్ అని ఉంటుంది, దాని థర్మోసెట్స్. నెక్స్ట్ ఏంటంటే సోప్స్, డిటర్జెంట్స్, డ్రగ్స్. ఇవి అంటే ఇప్పుడు క్వశ్చన్స్ కొంచెం తగ్గాయి, స్టిల్ ఏంటంటే తెలుసుకోవడం బెటర్. సోప్స్, డిటర్జెంట్స్ ఏంటంటే మనకు గ్రీస్ని బ్రేక్ చేయడానికి సోప్స్ని కానీ డిటర్జెంట్స్ని కానీ వాడతాము. ఆ గ్రీస్ని బ్రేక్ చేయడానికి అట్ ద సేమ్ టైం డర్ట్ని రిమూవ్ చేయడానికి మనం సోప్స్, డిటర్జెంట్స్ని వాడతాం. ఇవి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అంటే డిరైవ్ చేస్తాము, దాన్ని బేస్ చేసుకొని సోప్స్ ఆర్ డిటర్జెంట్స్ అని చెప్తాము. సోప్స్ అనేది ఏంటంటే న్యాచురల్ ఫ్యాట్స్ మరియు వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి వచ్చేదాన్ని సోప్స్ అంటాము. డిటర్జెంట్స్ అంటే పెట్రోకెమికల్స్ ఆర్ ఏంటంటే సింథటిక్. ఇది సింథటిక్ అన్నట్టు, ఇది న్యాచురల్ అన్నట్టు. సింథటిక్ సోర్స్ ఉంటే దాన్ని డిటర్జెంట్ అంటాం, న్యాచురల్ సోర్స్ ఉంటే దాన్ని మనం సోప్స్ అంటాం. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ కెమిస్ట్రీ. ఇక్కడ అట్మాస్ఫియర్ కెమిస్ట్రీ ఉంది. అట్మాస్ఫియర్ కెమిస్ట్రీ అంటే జనరల్గా మనకి ఇక్కడ అట్మాస్ఫియర్లో ఇది ఏదైతే ఎయిర్లో ఇక్కడ నైట్రోజన్ పర్సెంటేజ్ ఏమి ఉంటుందంటే జనరల్గా 78.3% ఉంటుంది. ఆక్సిజన్ అయితే 20% ఉంటుంది. ఆర్గాన్ అంటే 0.9%, కార్బన్ డైఆక్సైడ్ అంటే 0.03% ఉంటుంది. వాటర్ వేపర్ అంటే 0.04% ఉంటుంది. ఇది కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ అన్నట్టు. ఇది డైరెక్ట్ ఇంట్లో క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఎంత పర్సెంటేజ్ ఉన్నాయనేది మనకి తెలియడం బెటర్. నెక్స్ట్ పొల్యూషన్ ఉంటుంది కదా. ఇక్కడ పొల్యూషన్ ఏంటంటే ఇక్కడ పిఎం ఉంది. పిఎం అంటే ఏంటంటే పర్టిక్యులేట్ మ్యాటర్ అంటారు. పర్టిక్యులేట్ మ్యాటర్ అనేది మనం ఏంటంటే PM10, 2.5 అండ్ 0.1 అని వింటాం కదా. ఇక్కడ PM10 అంటే ఏంటంటే కోర్స్ ఉంటుంది అన్నట్టు. కోర్స్ గ్రెయిన్స్ ఉంటే దాన్ని PM10 అంటారు. ఇక్కడ ఈ నంబర్ తగ్గిన కొద్ది, ఇక్కడ పిఎం నెంబర్ తగ్గిన కొద్ది ఫైనెస్ ఆఫ్ పార్టికల్స్ అనేది పెరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ PM.1 అనేది చాలా మైన్యూట్, అంటే సైజ్ అనేది చాలా మైన్యూట్ ఉంటాయి. ఇదేంటంటే మనకు త్రూ లంగ్స్లోకి సింపుల్గా లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈవెన్ ఫిల్టర్స్ వాడినా కూడా ఇక్కడ సింపుల్గా లోపలికి వెళ్తుంది. దీన్ని రిమూవ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ అన్నట్టు. నెక్స్ట్ స్మోక్ ఉంటుంది కదా, ఇది కూడా మనకు పొల్యూషన్ కాజింగ్ ఏజెంట్స్ అన్నట్టు. స్మోక్ ప్లస్ ఫాగ్ని మనం జనరల్గా ఏంటంటే స్మోక్ ప్లస్ ఫాగ్ కలిపితే దాన్ని మనం స్మాగ్ అంటాం. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే యాసిడ్ రెయిన్ ఉంటుంది. యాసిడ్ రెయిన్ అనేది మనకి ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్, నాక్స్ వీటి వల్ల ఏంటంటే యాసిడ్ రెయిన్ అనేది అంటే ఈ యాసిడ్ రెయిన్స్ పడతాయి అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే ఏంటంటే మనం సిల్వర్ ఐడైడ్ని అంటే మనం ఆర్టిఫిషియల్ రెయిన్ అంటే ప్రొడ్యూస్ చేయడానికి మనం సిల్వర్ ఐడైడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి సిల్వర్ బ్రోమైడ్ అని కూడా ఉంటుంది. సిల్వర్ బ్రోమైడ్ అంటే ఏంటంటే మనం ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్ అంటే మన ఫోటో ఫిక్సింగ్ ఏజెంట్ లెక్క AgBr అంటే సిల్వర్ బ్రోమైడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆర్టిఫిషియల్ రెయిన్కి మనం సిల్వర్ ఐడైడ్ని యూజ్ చేస్తాం. ఇంకా రాక్ సాల్ట్ను కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటంటే అట్మాస్ఫియర్ టెంపరేచర్ని రైజ్ చేయడానికి. దీనివల్ల ఏంటంటే కొన్ని ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేది థ్రెటనింగ్ ఉంటుంది. అంటే అట్మాస్ఫియరిక్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల, నెక్స్ట్ మీథేన్ వల్ల, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది ఇవి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ ఈ గ్లోబల్ వార్మింగ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ODS అంటే ఓజోన్ డిప్లేటింగ్ సబ్స్టాన్సెస్ అంటాం. మామూలుగా క్లోరోఫ్లోరోకార్బన్ని, నెక్స్ట్ హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్స్ అనేది ODS సబ్స్టాన్సెస్ అంటాం. దీంతో మనకి ఏంటంటే కెమిస్ట్రీ పార్ట్ అయిపోయింది.